ఎస్ మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం చివరి ఘట్టంకి చేరుకుంది. మనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సార్ బ్యాక్ టు బ్యాక్ ప్రచారంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రచారం కంటే ఎక్కువ అసలు మొత్తం కూడా రివ్యూలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ మొత్తం కూడా 7 డివిజన్కి సంబంధించి మాట్లాడుతున్నారు. ఎలా ఉంది చివరి ఘట్టంకి చేరుకున్నారు? జూబ్లీహిల్స్ ప్రచారం వాళ్ళతో ముగియనుంది. జూబ్లీహిల్స్ ఓటర్స్ అందరూ కూడా అర్థమైంది కాంగ్రెస్ పార్టీ వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని. అది చేసి చూపించాం కూడా. వాళ్ళు 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేయలేనిది 2 ఏళ్లలో మేము చేసి చూపించాం. దానికి తోడు సంక్షేమం. ఇలా బీద ప్రజానికానికి కావాల్సింది దినసరి జీవనం, దాన్ని మెరుగుపరచగలిగినాం. ఉచితంగా బస్సు ఇవ్వగలిగినాం, సన్న బియ్యం ఇస్తూ ఉన్నాము, ఉచితంగా రేషన్ కార్డులు ఇచ్చాము, ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉన్నాము. ప్రతి సంక్షేమం 80% పైగా ప్రజలకి జూబ్లీహిల్స్ అందుతూ ఉంది. అభివృద్ధి అంటేనే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధి రేపు జూబ్లీహిల్స్ మమ్మల్ని గెలిపించబోతుంది అంటున్నారు. మేమంతా తిరుగుతూ ఉన్నాం కదా, ఈ నెల రోజుల నుంచి జూబ్లీహిల్స్ వాడ తిరుగుతూ ఉన్నాం. ఎక్కడన్నా మీకు కానీ మాకు కానీ అభివృద్ధి కనబడ్డదా? ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. ఆనాడు పి జనార్దన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్ప ఇక్కడ అభివృద్ధే కనబడట్లే. సంక్షేమం అందలే. పోయిన ఎమ్మెల్యే చాలామందిని హింసించాడు. ఇక్కడెక్కడ సింపతి పనిచేయట్లే. ప్రజలు కోరుకుంటుంది పని చేసేవాడు కావాలి. అలాంటి వ్యక్తి నవీన్ యాదవ్. ముఖ్యమంత్రి గారి అండదండలతో నవీన్ యాదవ్ మంచి మెజారిటీతో గెలవడం ఖాయం. హింస అనే విషయానికి వస్తే మీ అభ్యర్థి పైన వాళ్ళ కుటుంబం పైన ఒక్క కేసు చూపిస్తే ఒక్క కేసు చూపిస్తే మేము ఎదురవుతాము. ఇవన్నీ అబద్ధపు మాటలు మాట్లాడి అబద్ధ ప్రచారాలు చేసి సోషల్ మీడియాలో ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా చెప్పుకొని పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రజలు మొగ్గరు. ప్రజలకు కావాల్సిన అభివృద్ధి, వారికి కావాల్సిన సంక్షేమం, ఆ సంక్షేమం అందుతూ ఉంది. ఏంటి సార్ మీకు ఓడిపోతారనే భయమా? పీసీసీ నుంచి సీఎం దాకా ఇన్ఛార్జ్ అందరూ కూడా ఎందుకు జూబ్లీహిల్స్ లో తిరుగుతున్నారు? ప్రతిపక్ష నాయకుడు కనీసం బయటకు ఆనవాయితీ. ప్రతిపక్ష నాయకుడు బయటకు వచ్చే ముఖం లేదు. ఆయన ఇప్పుడే కాదు, ఎన్నికల తర్వాత ఫామ్ హౌస్కి పరిమితమైనారు. ఆయన వచ్చినా ఇక్కడ ఒరిగేదేమీ లేదు. వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు కదా. ఇది ఇప్పుడు ఎన్నిక జరిగినా పీసీ అధ్యక్షుడితో పాటు మంత్రులు మా కార్యక్రమం తిరుగుతారు. అదే పద్ధతి ఇక్కడ తిరుగుతూ ఉన్నాం. ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. డెఫినెట్గా గెలుస్తాం. సర్వేలు అన్ని చూసి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున డబ్బులు పంచుతుంది అంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. డబ్బులు పంచాల్సిన అవసరం మాకు లేదు. సర్వేలు కొన్ని ఛానళ్లను కొనుక్కొని అబద్ధ ప్రచారాలు సర్వేదారు చేయించినంత మాత్రాన ప్రజలు అది ప్రభావితం చేయదు. ప్రజలకు కావాల్సింది పనిచేసే నాయకుడు. ఆ నాయకుడు నవీన్ యాదవ్. డెఫినెట్గా గెలిచి తీరుతారు. ఎలా ఉండబోతుంది అనుకున్నారు? మంచి మెజార్టీతో 25 నుంచి 30 వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తూ ఉంది. సో మొత్తానికి భారీ మెజారిటీతో గెలవబోతున్నాము. అండ్ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదు. 2 ఏళ్ల పాటు మేము చేసిన అభివృద్ధి రేపు మమ్మల్ని గెలిపించబోతుంది. ప్రతిసారి మా అభ్యర్థి పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఒక్క కేసు ఉందని ప్రూవ్ చేసినా సరే మేము విత్డ్రా చేసుకున్నాము. ఖచ్చితంగా 20 నుంచి 25 వేల ఓట్ల మెజారిటీతో మేము గెలవబోతున్నామని అయితే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వేణుతో హేమ, బిగ్ టీవీ, జూబ్లీహిల్స్.